రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ అనుపాతము. అనుపాతము అంటే రెండు నిష్పత్తుల సమానత్వాన్ని అనుపాతము అంటారు. బాగా వినండి, రెండు నిష్పత్తుల సమానత్వాన్ని అనుపాతము అంటారు. సపోజ్ A:B, C:Dలు సమానము అయితే, A:B, C:D రెండు నిష్పత్తులు సమానము అయితే అనుపాతంగా ఎలా రాస్తాము అంటే A:B ఈక్వల్ టు C:Dగా రాస్తాం. లేదా దీన్నే మనం A:B యాజ్ ఈజ్ C:Dగా రాస్తాము. రెండు నిష్పత్తుల సమానత్వాన్ని అనుపాతం అంటారు. A:B, C:Dలు సమానము అయితే వాటిని అనుపాతంగా A:B ఈక్వల్ టు C:D గాను లేదా A:B యాజ్ ఈజ్ C:Dగా రాస్తాము. చూడు దీన్ని ఎలా దీన్ని ఈజ్ అంటాం. దీన్ని ఎలా చదువుతాము? రీడ్ యాజ్ A:2 అని చదువుతాం. A:2 అదేవిధంగా దీన్ని ఏ విధంగా చదువుతాము? దీన్ని రీడ్ యాజ్ ఈజ్గా చదువుతాము. యాజ్ ఈజ్గా చదువుతాము. బాగా చూడు, దీన్ని A:B యాజ్ ఈజ్ C:Dగా చదువుతాము. అంటే ఇది ఇలా ఉంది అంటే ఏమి? ఈ రెండు నిష్పత్తులు అనుపాతములో ఉంది అని అర్థము. అర్థమైందా? చూడు, ఇంకా ఈ యాజ్ ఈజ్ అనే సింబల్ని 1628వ సంవత్సరంలో యాజ్ ఈజ్ అనే సింబల్ని 1628వ సంవత్సరంలో ఆంగ్ల గణిత శాస్త్రవేత్త విలియం ఆర్ట్రేడ్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టడం జరిగింది. విలియం ఆర్ట్రేడ్ అనే గణిత శాస్త్రవేత్త యాజ్ ఈజ్ అనే సింబల్ని 1628వ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. ఈ విలియం ఆర్ట్రేడే 1631వ సంవత్సరంలో క్లేవ్స్ మ్యాథమెటికా అనే గ్రంథాన్ని కూడా రచించాడు. ఈ క్లేవ్స్ మ్యాథమెటికలో ప్రాథమిక బీజగణిత అంశాలు కలవు. క్లేవ్స్ మ్యాథమెటికా అనే గ్రంథాన్ని రచించాడు. ఇందులో ప్రాథమిక బీజగణిత అంశాలు కలవు. రైట్. ఇక్కడ ఒకసారి గమనిస్తే A:B, C:Dలు అనుపాతములో ఉంది అంటారు. ఇవి సమానము అయితే A:B, B:Dలు సమానము అయితే, ఈ రెండు నిష్పత్తులు సమానము అయితే A/B ఈక్వల్ టు C/Dగా రాయకూడదా? రాయచ్చు. ఏమి? ఆ రెండు నిష్పత్తుల సమానత్వాన్ని మనం అనుపాతము అంటున్నాం. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే AD ఈక్వల్ టు BC అవుతుంది, AC ఈక్వల్ టు BD. సో A:B, C:Dలు సమానము అయితే అప్పుడు A, B, C, Dలు అనుపాతములో ఉంటుంది. దాంట్లో ఉంటుంది, అనుపాతములో ఉంటుంది. ఏం చెప్తున్నాను? A:B, C:Dలు సమానము అయితే A, B, C, Dలు దాంట్లో ఉంటుంది, అనుపాతంలో ఉంటుంది. చూడు, ఈ రెండు నిష్పత్తులు సమానము. A/B ఈక్వల్ టు C/D. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే AD ఈక్వల్ టు BC. అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు? అంత్యముల లబ్ధం ఈక్వల్ టు ఏమి? అంత్యముల లబ్ధము ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ మీన్ ఈక్వల్ టు ఇక్కడ చూడు, అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. సో మనకు 4 రాశులు కానీ అనుపాతంలో ఉండాలి అంటే వాట్ ఈస్ ద కండిషను? అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం అయితే, మనకు ఆ 4 రాశులు ఎలా ఉంటాయి? అనుపాతంలో ఉంటాయి. రేపు మనకు పరీక్షలో 4 రాశులు ఇచ్చి ఇవి అనుపాతంలో ఉందా లేదా అంటే మనం పరిశీలించాలి అంటే ఏం చేయాలి? అనుపాతముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధము.
ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అంటాము. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అయితే ద గివన్ నెంబర్స్ ఆర్ ప్రపోర్షనల్. ఓకేనా? 4 రాశులు అనుపాతంలో ఉంది అంటే అప్పుడు ఏం చేయాలి? అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. అర్థమైందా? సరే, ఇప్పుడు మనకు ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయని ఒకసారి చూద్దాం. ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి చూడు. క్రింది వానిలో అనుపాతంలో ఉన్న సంఖ్యలు ఏవి అన్నాడు. క్రింది వాటిలో అనుపాతంలో ఉన్న సంఖ్యలు ఏ దాన్ని పరిశీలిద్దాం. 25, 30, 40, 48. సో అనుపాతంలో ఉండాలి అంటే కండిషన్ ఏంటి? అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. చూడు, 25 × 48 ఈక్వల్ టు 30 × 40. ఈ రెండు సమానం అవ్వాలి. గుణించడం పెద్ద సమస్యలు, అర్థమవుతుంది నేను చెప్పడం. దీన్ని గుణించడం ఎందుకు? ఈ క్యాన్సిల్ కొడేస్తే ఏమీ మిగలకుండా ఉంటే సరిపోతుంది. చూడు, ఒక్కసారి గమనించే ప్రయత్నం చేస్తాం. చూడు, ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ 48ని 8తో క్యాన్సిల్ కొడితే ఎన్నిసార్లు? 6. ఇది ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్. ఇజ్ రైట్? 5 ఒకట్ల 5 5. చూడు, 5 × 5 30 ఈజ్ ఈక్వల్ టు ఈ 30 సరిపోయింది. అంటే LHS ఈక్వల్ టు RHS సరిపోయింది. LHS ఈక్వల్ టు RHS సరిపోయింది. అంటే అంత్యముల లబ్ధం అనేది మధ్యముల లబ్ధానికి సమానము. కాబట్టి ఏ అనేది దాంట్లో ఉంది, అనుపాతంలో ఉంది. ఏ అనేది దాంట్లో ఉంది, అనుపాతంలో ఉంది. ఎస్, అనుపాతంలో ఉంది. ఏ ఉంది. నేను చెప్పింది అర్థమైందా? నువ్వు 25 × 45 గుణించి 30 × 1200, ఇది కూడా ఎంత అవుతుంది? 1200 అవుతుంది. సో LHS ఈక్వల్ టు RHS. లేదు సార్, మనం గుణించడం కష్టం అవుతుంది సార్ అన్నప్పుడు క్యాన్సిల్ కొట్టుకో, చిన్న వాల్యూలుగా మార్చుకో. ఈ 30 ఈ రెండు సమానమే కదా, అంటే LHS ఈక్వల్ టు RHS ఈక్వలే కదా. అప్పుడు ఏమవుతుంది? సో అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధమే కదా. అంటే ఇచ్చినటువంటి ఫస్ట్ ఆప్షన్ ఏమి? అనుపాతంలో ఉంది. రైట్. సెకండ్కి రా. బి. చూడు, ఇక్కడ 30, 40, 45, 60. అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. ఇజ్ రైట్? సో 30 × 60 ఈక్వల్ టు 40 × 45. ఎస్, నాకైతే క్లియర్గా 1800 అని క్లియర్గా కనబడతా ఉంది. మన కష్టం సమయం క్యాన్సిలేషన్ అన్నప్పుడు ఆ 0 క్యాన్సిల్ కొట్టు, వచ్చి నష్టమేంలా. 6 × 3 = 18, ఆ 0 అలాగే రాయి. 45 4లో కూడా 80. సో అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యం లబ్ధం. సో మనకు ఏమి? బి కూడా ఎలా ఉంది? బి కూడా మనకు అనుపాతంలో ఉంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? సో ఏ అండ్ బి రెండు కూడా అనుపాతంలో, ఇచ్చినటువంటి సంఖ్యలు రెండు కూడా ఎలా ఉన్నాయి? అనుపాతంలోనే ఉంది. చూడు, మనకి ఇది ఎక్కడుంది? 6th క్లాస్ అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న ఉదాహరణలే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొత్తగా దీనికి మనం ఉదాహరణ చెప్పుకోవాలంటే ఎన్ని ఉదాహరణలైనా మనం చెప్పుకోవచ్చు. రైట్. నెక్స్ట్ చూడు, ఏమి ఇచ్చినాడు? 15 2x 3లు అనుపాతంలో ఉండుటకు xకు విలువ ఎంత అన్నాడు. ఎంతంట? 15 2x 3. ఇవి అనుపాతంలో ఉండాలి అంటే కండిషన్ ఏంటి? అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధము అంటే ఏమొస్తుంది? 2 × x ఈక్వల్ టు ఎంతకి సమానము? 15 × 3కు సమానం. అంతేనా? అంత్యముల లబ్ధం ఇది. ఆల్రెడీ ఇది ఎలా ఉందంట? అనుపాతములో ఉండడానికి x విలువ ఎంత అన్నాడు. అనుపాతంలో ఉండాలి అంటే అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. చూడు, x ఈక్వల్ టు 45 అంతేనా? 15 3 45/2 వన్స్ ఎంత వస్తుంది? 22.5. సో x ఈక్వల్ టు 22.5. సో 22.5 ఉందా లేదా? ఎస్. సో 22.5. ఓకేనా? రైట్. నెక్స్ట్ లెక్క చూడు. క్రింది వానిలో అనుపాతంలో ఉన్న సంఖ్యలు ఏవి అన్నాడు. క్రింది వానిలో అనుపాతంలో ఉన్న సంఖ్యలు ఏవి అన్నాడు. ఫస్ట్ వన్ చూడు, ఫస్ట్ వన్ గమనిద్దాం. 15 45 40 120.
ఇది అనుపాతంలో ఉందా లేదా? ఎస్. అనుపాతంలో ఉండాలంటే ఏమి? అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. అదే కండిషన్, ఇంకేమిలా. సో అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. సో 15 × 120 ఈక్వల్ టు 45 × 40. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సల్. నాకు ఇంకా కష్టంగా ఉంది సార్. 4 1 4 3 5 3 45, ఇక్కడ కూడా 45. సో ఏమి? LHS ఈక్వల్ టు RHS. 1 అనేది అనుపాతంలో ఉంది. రైట్. రెండోది కూడా పరిశీలిద్దాం. 33 121 9 96 అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. అంటే 33 × 96 ఈక్వల్ టు 121 × 9. ఇక్కడ 1ల స్థానంలో 9 వస్తుంది, ఇక్కడ 1ల స్థానంలో 8 వస్తుంది. నువ్వేం గుణకారం చేయాల్సిన పనిలా. ఎందుకంటే 9 × 1 9, 1ల స్థానంలో 9 వస్తుంది. 6 3 18, 1ల స్థానంలో 8 వస్తుంది. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 9 ఉంది. ఇక్కడ 1ల స్థానంలో 8 ఉంది, 1ల స్థానంలో 9 ఉంది. అప్పుడు LHS ఈక్వల్ RHS అవుతుందా? కాదు, ఇది లేదు. అంటే ఇంక 3 కూడా ఉండదు కాబట్టి నేను డైరెక్ట్గా అది కూడా ఒక ఎగ్జాంపుల్ చేయాలి కాబట్టి చెప్తున్నా. మూడోది చూడు. మూడో ఆప్షను 24 38 36 48. సో అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. సో అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. సో 24 × 48 ఈక్వల్ టు 38 × 36. సార్ అక్కడ ఒకసారి గమనిస్తే 6 8 48 అంటే 1ల స్థానంలో 8 వస్తుంది. 8 4 32 అంటే 1ల స్థానంలో 2 వస్తుంది. కాబట్టి ఇది కూడా LHS అనేది RHS సమానం కాదు, అది కూడా అనుపాతంలో లేదు. ఇంకా చివరిదిగా తీసుకుంటే 32 48 48 710 210. సో అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. సో అంత్యముల లబ్ధం ఎంత? 32 × 210 ఈక్వల్ టు 48 × 70. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సల్. ఇజ్ రైట్. ఇక్కడ 1ల స్థానంలో ఎంత వస్తుంది? 7 8 అంటే 6 వస్తుంది. అంతేనా? 56. 1ల స్థానంలో 2 వస్తుంది, అది కూడా కాదు. కాబట్టి మనకేమి? ఇవి కాదు, ఇది ఒకటే ఆన్సర్. మనకు ఫస్ట్దే ఆన్సర్ వచ్చేసింది. కానీ ఇది మీకోసం, ఇది తరగతి గది ఎగ్జామ్ కాదు కాబట్టి ఇది తరగతి గదిలో అన్నీ అయిందే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కానివి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడు. క్రింది వాణిలో అనుపాతంలో ఉన్న సంఖ్యలు ఏవి అన్నాడు. క్రింది వాణిలో ఉన్న అనుపాతంలో ఉన్న సంఖ్యలు ఏవి? ఫస్ట్ ఆప్షన్ చూడు. 4 6 8 12 అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. సో 4 × 12 ఈక్వల్ టు 6 × 8. ఇది రైట్. చిన్నదే కాబట్టి క్యాన్సిల్ గుణించవచ్చు. 12 48, 6 8 48. సో LHS ఈక్వల్ టు RHS. దట్ మీన్స్ అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. కాబట్టి ఇది అనుపాతంలో ఉంది. బి చూడు. 33 × 44 × 75 × 100. సో అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. అంటే 33 × 100 ఈక్వల్ టు 44 × 75. ఈజ్ రైట్. గుణించడం పెద్ద సమస్య అవుతుంది కాబట్టి ఎలాగో 1ల స్థానంలో 0, 4 5 20 కాబట్టి 1ల స్థానంలో 0. చూడు ఒకసారి గమనించు, ఎంత సింపుల్గా చేయొచ్చు. 75 హౌ మెనీ టైమ్స్? 3 టైమ్స్. 25 టేబుల్. ఇది 4 టైమ్స్. 4 1 4 11. చూడు 33 × 11 3 33. ఈజ్ రైట్. సో అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం వచ్చింది కాబట్టి A and B రెండు కూడా రైటే. సో A and B రెండు కూడా మనకేమవుతుంది? అనుపాతంలోనే ఉంటుంది. క్రింది వాణిలో అనుపాతంలో ఉన్న సంఖ్యలు ఏవి అన్నాడు. సో అనుపాతంలోనే ఉంటుంది. అర్థమైందా నేను చెప్పడం? రైట్. నెక్స్ట్ వన్. క్రింది వాణిలో సరి అయినది ఏది అన్నాడు. క్రింది వాణిలో సరి అయినది, ఇది మనం ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లోనే చేసే ప్రయత్నం చేద్దాం. ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో ఎలా చేయాలి ఆ కోణంలోనే చేద్దాం. అన్నీ చేయాల్సిన పని లేదు, అన్నీ కూడా చేయను. మీరు ఒక్కసారి గమనించు. ఇలాంటి ప్రశ్నలు వస్తే మనం ఎగ్జామినేషన్లో ఎలా చేస్తాం. క్రింది వాణిలో సరి అయినది ఏది అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూడు. A1 16 24
20 30 అంతేనా? అవి అనుపాతంలో ఉన్నాయా లేవా? ఇవి అనుపాతంలో సమానం అవునా కాదని చెక్ చేయాలి. అంటే సార్ ఇది ఇలా ఉంది అంటే దాని అర్థం ఏంటి? అవి అనుపాతంలో ఉంది అని అర్థం. లేదు సార్ అనుకున్నప్పుడు 16/24 = 30/20 కూడా వేసుకోవచ్చు. అర్థమైంది? భిన్న రూపంలో కూడా మనం వేసుకోవచ్చు. సరే అది ఎట్లా సార్ భిన్న రూపంలో అంటే? అది భిన్న రూపంలో కావాలి అన్నప్పుడు ఒకసారి చూద్దాం. చూడు 16/24 A:B రాయొచ్చా? ఇట్లా 16 యాజ్ ఈజ్ అంటే ఈక్వలే కదా, యాజ్ ఈజ్ అంటే ఈక్వలే కదా. సో మనం అప్పుడు ఒకసారి చూస్తే =20/30 ఈ రెండు భిన్నాలు సమానం అవుతుందా కాదా చూడు. ఇది 16/24 ఇది 2 టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. ఈ 0 క్యాన్సిల్ అయితే 16 అంటే 2/3 = 2/3. ఈ రెండు భిన్నాలు సమానమే. ఇట్లయినా చేయొచ్చు. లేదు సార్ నీకు అనుపాతంలో ఎలా చేయాలి అన్నప్పుడు అనుపాతంలో చూడు 16 24 20 30 ఉంది రైట్. సో అప్పుడు 16 × 30 అంటే అంత్యముల లబ్ధం = మధ్యముల లబ్ధం 24 × 20. ఈ 0కి 0 క్యాన్సల్. 16 3 48, 24 2 కూడా 48. ఎస్ ఇది LHS = RHS అంత్యముల లబ్ధం = మధ్యముల లబ్ధమే. సో ఏ అనేది సత్యము. సో ఏ ఎక్కడెక్కడ ఉంది? ఎస్ ఇక్కడ ఉంది ఏ. ఏ ఎక్కడెక్కడ ఉంది? ఏ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అమ్మో అంటే ఏని మనం అసలు ఇలా ఉన్నప్పుడు ఏని చెక్ చేయాల్సిన అవసరమే లేదు. బాగా గుర్తుపెట్టుకో, ఏని చెక్ చేయాల్సిన అవసరమే లేదు. అన్నిట్లో ఏ ఉన్నప్పుడు ఏ ఎందుకు చెక్ చేసినాం? సమయం వృధా కదా. ఎగ్జామ్లో మనకు సమయం వృధానే కదా. ఇంకా బి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. ఓకే సరే బిని మనము ఒకసారి చెక్ చేద్దాం. బి లేదు అనుకో అదే ఆన్సర్ అవుతుంది. బి లేదు అనుకో అదే ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూద్దాం. చూడు ఒకసారి బి ఎంత? బి 21 6 35 10. ఎస్ ఒకట్ల స్థానంలో 0 వస్తుంది. ఇక్కడ 0 ఉంది, 5 6 30. సో 21 × 10 = 21 × 10 = 6 × 5. సో 6 × 35 ఈజ్ రైట్. సార్ గుణించడం ఇది 210 సార్ అది ఆడ గుణిస్తాం సార్ అంటే సింపుల్. సో ఓపిక లేదు కదా వదిలే. ఇది 3 టైమ్స్ పోతుంది ఈజ్ రైట్. 7 టేబుల్లో ఈ 7 టేబుల్ అంటే ఒకే ఎక్కంతో క్యాన్సిల్ చేయాలి ఆపకి. ఇది 5 టైమ్స్ పోతుంది. 3 × 10 అది 6 5 30 అంటే బి ఉంది. అంటే ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. అంటే బి లేకపోతే ఇదే ఆన్సర్ పెట్టుండొచ్చు. ఇప్పుడు ఒకసారి చూస్తే సిడిలో దీన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఏమి? సిని పరిశీలిద్దాం. సి లేదా డిని పరిశీలిద్దాం. ఎందుకు? డి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. డిని నువ్వు పరిశీలించాల్సిన అవసరం లేదు, సిని మాత్రమే పరిశీలిస్తాం. సి ఎంత? 12:18 యాజ్ ఈజ్ అంటే దట్ మీన్స్ అలాగే రాద్దాంలే 28 12. సో అంత్యంలో లబ్ధం = మధ్యంలో లబ్ధం. సో 12 × 12 = 18 × 28. సో అసలు మనకు సి రాదు. ఎందుకు రాదు సార్? సి ఎందుకు రాదు? ఇక్కడ 12 18 చూడు అసలు ఇది 2 టైమ్స్ పోతుంది, ఇది 3 టైమ్స్ పోతుంది. అసలు సమానం కాదు. సి అనేది అనుపాతములో లేదు. సి ఉన్నదాన్ని మనం ఏం చేయొచ్చు? రిమూవ్ చేయొచ్చు. ఇది ఆన్సర్ కాదు, ఇది కూడా ఆన్సర్ కాదు. ఇప్పుడు ఏ అండ్ బీనా, ఏబి డీనా అన్నీ మనం చెక్ చేయాల్సి వస్తూ ఉంది. చూడు డి ఒకసారి చెక్ చేయి. డి 8 9 24 27 24 27. మనం సమయాన్ని ఎలా వృధా చేయాలనో వాడు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. అంటే టెక్స్ట్ బుక్లో లెక్కలు క్రింది వాటిలో అలా ఉంటే మనం ఈ విధంగా మనం ఫ్రేమ్ చేసినాము. అంటే మనల్ని ఏ విధంగా వాడు ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉందో అన్ని విధాలుగా కూడా నేను మీకు ఆ అవకాశాన్ని ఎలా ఉంటుందని చూపిస్తూ ఉన్నాను. చూడు ఇప్పుడు అంత్యంలో లబ్ధం = మధ్యంలో లబ్ధం. సో అంటే 8 × 27 = 9 × 24. కరెక్టా కాదా ఒకసారి గమనించు. సో
ఇది 3 టేబుల్లో ఇది 9 టైమ్స్ పోతుంది, 3 టేబుల్లో 8 టైమ్స్. 8 × 9 8 × 9 72 = 72 ఇస్ రైట్. అంటే ఏమొస్తుంది ఆన్సరు? ఏబిడి వస్తుంది. అంటే మనం ఫైనల్గా ఈ ఏని చెక్ చేసింది అవసరం లేదు, బీడీని మాత్రమే చెక్ చేస్తే సరిపోతుంది. బీడీసీని అంటే ఆ మూడింటిని చెక్ చేసి ఉంటే సరిపోయింటుంది. అర్థమైందంటే ఎగ్జామినరు ఎన్ని విధాలుగైనా మనకు ప్రశ్న అడగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. రైట్. నెక్స్ట్, క్రింది వానిలో సరికానిది ఏది? సరికానిది చూడు, ఇది 5.2/3.9 = 3/4 అంట. అసలు ఇది 52 అనుకో, 39 అనుకో, ఇది ఏమొస్తుంది? 4 సార్లు పోతుంది, 13 ఎక్కంతో 3 సార్లు, 4/3 = 3/4. ఇది సమానమా? కాదు. వాడు అడిగింది ఏంటి? సరికానిది. బాగా చూడు, కూర్చొని చూడాలి. సరికానిది, ఇది సరికానిది, ఇది తప్పు, ఇది సరికాదు, ఇది అనుపాతంలో లేదు. అంటే ఏ అనేది మనకు అనుపాతం, ఏ అనేది అనుపాతంలో లేదు. బీకి రా. బీ చూడు ఒకసారి. 0.9/0.36 = 10/4. 0.96/0.36 = 10/4 అంట. సో ఒకసారిగా నువ్వు గమనిస్తే చూడు, ఒకసారిగాని గమనిస్తే ఇక్కడ 0.9 ఉంది, ఇది 0.96 ఉంది. ఓకేనా? సో ఒకసారి మనం గమనించినాము అంటే మనకు 0.9 0. హౌ మెనీ టైమ్స్ ఇక్కడ ఒక్కసారి చూస్తే, లేదు సార్ నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తానన్నా నువ్వు చేసుకో, వచ్చి నష్టమేమి లేదు. సో 0.9 దీన్ని 100 చేత గుణిద్దాం. దాంతో 100 చేత గుణిస్తే ఇది ఏమవుతుంది? 90 అవుతుంది, ఇది 36 అవుతుంది. ఇస్ రైట్. ఎందుకు 100 చేత గుణిస్తున్నాను? సో ఇక్కడ 2 డిజిట్స్ ఉంది కాబట్టి మనం 100 చేత గుణించి భాగిస్తున్నాను. కాబట్టి ఇక్కడ 1 పాయింటే ఉంది కాబట్టి 1 పాయింట్ పోయింది. మళ్ళీ 10తో చూడు, 100 చేత గుణించి భాగిస్తున్నాను, 100 చేత గుణిస్తున్నాను, మళ్ళీ భాగిస్తున్నాను. అప్పుడు ఆ నిష్పత్తిలో ఎటువంటి మార్పు లేదు. దట్ ఈక్వల్ టు 10/4. సో 9 ఎక్కంతో 4 సార్లు పోతుంది, ఇది 10 సార్లు పోతుంది. 10/4 = 10/4. ఇది సరి అయినదే. వాడు సరికానిది అడిగినాడు. సరికానిది ఏంటి? 1 మాత్రమే సరికాదు, ఇది సరి అయినదే. లేదు సార్ నేను అంతిమ లబ్ధం = మధ్యమ లబ్ధం చేస్తాను. హ్యాపీగా చేసుకో, వస్తుంది. రైట్ ఆన్సరే. రైట్. నెక్స్ట్ లెక్క చూడు. 10, 8, 14, 11 నుంచి ఏ కనిష్ట సంఖ్యను తీసివేసినా వచ్చే సంఖ్యలు అనుపాతములో ఉంటుంది. ఇది మనకు డిఎస్సిలో అడిగిన బిట్టు. 10, 8, 14, 11 నుంచి ఏ కనిష్ట సంఖ్యను తీసివేసినా, ఏ కనిష్ట సంఖ్య బాగా గమనించు, ఏ కనిష్ట సంఖ్యను తీసివేసినా వచ్చే సంఖ్యలు అనుపాతములో ఉంటుంది అన్నాడు. సరే, దీంట్లో కనిష్ట సంఖ్య ఎంత? 1. 1ని తీసేద్దాం. 1ని తీస్తున్నాను. 1ని తీసినప్పుడు ఏమొస్తుంది? 9. తీసేస్తే 7, 13, 10. ఇప్పుడు ఈ అనుపాతంలో ఉందా లేదా? ఎస్, లేదు. ఎందుకు లేదు? ఇది అంతిమ లబ్ధం = మధ్యమ లబ్ధము. ఇక్కడ 1ల స్థానంలో 0 వస్తుంది. 9, 10ల 90, 13 7ల 91. అంతిమ లబ్ధం = మధ్యమ లబ్ధానికి సమానము కాదు. కాబట్టి ఇది కాదు, అంటే 1 కాదు. ఇంకా 2 దిద్దాం. 2 తీసేసి చెప్పు. 8, 6, 12, 9. సో అవి అనుపాతంలో ఉందా లేదని ఎలా చెక్ చేయాలి? అంతిమ లబ్ధం = మధ్యమ లబ్ధం. సో అంతిమ లబ్ధం = మధ్యమ లబ్ధం. సో 8 × 9 = 6 × 12. సో 8, 9ల 72, 12ల 72. రెస్ రైట్. అంతిమ లబ్ధం = మధ్యమ లబ్ధం. అంటే మనకు కనిష్ట సంఖ్య, తీసివేయాల్సిన కనిష్ట సంఖ్య ఎంత? 2. అర్థమైందా? రైట్. నెక్స్ట్ చూడు. 6, 10, 6, 10, 14, 6, 10, 14 మరియు 22ల నుంచి ఏ కనిష్ట సంఖ్యను కూడినా వచ్చే సంఖ్యలు అనుపాతంలో ఉంటుంది అన్నాడు.
కూడినా అన్నాడు. సరే కనిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి 1 కూడు 7 కూడాలి 11 ఇస్ రైట్, 15 ఇస్ రైట్, 23 రైట్. అంతేనా? 1 కలిపినాం. ఒకసారి గమనించు, ఇక్కడ 1ల స్థానంలో 5 వస్తుందా అంత్యముల లబ్ధంలో, ఇక్కడ 1ల స్థానంలో ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఈ రెండు సమానం అవుతుందా? అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. ఇక్కడ ఈ అంత్యముల లబ్ధంలో 1ల స్థానంలో 1 వస్తుంది గుణిస్తే మధ్యముల లబ్ధంలో 5 వస్తుంది. అసలు సమానం కాదు. ఇప్పుడు రెండు కలుపుతూ చెప్పు. 8, 12, 16, 24. సో అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం సమానం కావాలి. సో 8 × 24 ఈక్వల్ టు 12 × 16. వన్స్ హౌ మెనీ టైమ్స్? 2 టైమ్స్. 8 2 16 ఈక్వల్ టు ఈ 16. అంటే LHS ఈక్వల్ టు RHS సమానమైందా? అంటే అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధానికి సమానమా? అంటే మనకు కూడా కలపవలసిన సంఖ్య ఎంత? 2. కలపవలసిన సంఖ్య ఎంత? 2. ఓకేనా?